శుభోదయం. మనము మనకు లభించే మోదుగ చెట్టు విశిష్టత గురించి తెలుసుకుందాం. మోదుగ చెట్టు అనేది పూర్వకాలం నుంచి కూడా లభిస్తూ ఉంది. ప్రస్తుతం మనకు తరచుగా లభించే చెట్టు మోదుగ. మోదుగ శాస్త్రీయ నామం వచ్చేసి బ్యూటియా మోనోస్పెర్మా. సో సైంటిఫికల్లీ, మెడిసినల్లీ ఇంపార్టెన్స్ అనేది మోదుగ చెట్టుకు అనేది ఉంది. సో మనం గమనించినట్లయితే మోదుగ చెట్టు అనేది మనం వ్యవసాయం పనులు నిమిత్తం ఏదైనా చిన్న గాయం అయినప్పుడు ఈ మోదుగ చెట్టు యొక్క బెరడు తీసుకున్నట్లయితే ఈ బెరడు తీసుకొని గాయమైన ప్రదేశంలో గమ్ లాంటి పదార్థం మనం ఇక పేస్ట్ చేసినట్లయితే అక్కడ గాయం మానిపోవును. అదేవిధంగా బ్లడ్ అనేది క్లాట్ కావడం, ఎక్కువ మొత్తంలో బ్లడ్ ఫ్లోయింగ్ అనేది జరగకుండా ఆపివేస్తూ ఉంటుంది ఈ మోదుగ చెట్టు యొక్క బెరడు. మరి మోదుగ చెట్టు బెరడు ప్రదేశం గమనించినట్లయితే కూడా ఇక్కడ మనం చూడవచ్చు, గమ్లాంటి పదార్థం అనేది గమనించవచ్చు. సో ఇది గమ్లాంటి పదార్థం, ఇది బ్లడ్ ఫ్లోయింగ్ కాకుండా ఆపివేస్తూ ఉంటుంది. వ్యవసాయ పనుల నిమిత్తం మనం పొలానికి వచ్చినప్పుడు ఈ మోదుగ చెట్టు మెడిసినల్ ప్లాంట్కి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇక నేడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనం ఆహారం భుజిస్తూ ఉన్నాం ప్లాస్టిక్ పేపర్లు. సో ప్లాస్టిక్ ప్లేట్లు అని అంటున్నాం. ఆ ప్లాస్టిక్ ప్లేట్ల పైన కవర్ అనేది ఉంటుంది ప్లాస్టిక్. ఆ లేయర్ పైన రైస్ కానీ పప్పుచారు కానీ వేడివేడిగా వేసుకున్నప్పుడు ప్లాస్టిక్ అనేది రైస్లో మిక్సితం కావడం జరుగుతూ ఉంటుంది, అంటే మిక్స్ అయిపోతూ ఉంటుంది. అలాంటి ప్లాస్టిక్ ఆహారాన్ని మనం భుజిస్తూ ఉన్నాం ప్రస్తుతం నేటి రోజులలో. సో పూర్వకాలం నుంచి మన పూర్వీకులు ఈ మోదుగ చెట్టు పత్రాలను వారు తీసుకొని ఈ పత్రాలు సేకరించి వారు ఈ ఇస్తారు అని అంటాం మనం జనరల్గా ఇక్కడ. సో ఇలా ఇస్తారు లాంటి నిర్మాణం వాళ్ళు నిర్మించి ఏ ఫంక్షన్ అయినా కానీ ఇదే ఇస్తారులో వాళ్ళు ఆహారాన్ని అందరికీ వడ్డించేవారు. సో ఆహారం అప్పుడు నిలబడి కాదు, బంతి బంతి అని అంటుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూర్చోబెట్టి ఆహారం వడ్డించేవారు. మరి ప్రస్తుతం నేటి రోజులలో ఆహారం అనేది నిలబడి మనం తింటూ ఉన్నాం. సో మనం పర్యావరణాన్ని రక్షించాలని అంటే ప్లాస్టిక్ను తరిమివేయాలి. ప్లాస్టిక్ భూతం ఎప్పుడైతే తరిమి వేస్తూ ఉంటామో, నేచర్ను మనం ఎప్పుడైతే సంరక్షిస్తూ ఉంటామో, సో అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉంటాడు మానవుడు. సో నేటి రోజులలో మనం చూడవచ్చు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇంకా 50 కూడా రావడమే లేదు, అప్పుడే బీపీ షుగర్ అటాక్ అనేది జరుగుతూ ఉంటుంది. సో పొల్యూషన్ అనేది అధికం కావడం, దట్టు ఓన్లీ ఈ యొక్క మనం భుజించే ఆహారమే పొల్యూట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ప్లాస్టిక్ను తరిమివేద్దాం. ఇక ఇస్తారు అని అంటాం, మోదుగ చెట్టు యొక్క పత్రాల ద్వారా ఈ విధంగా ఇస్తారు, అంటే మనం జనరల్గా ప్లేట్ అని అంటాం, ఈ పేపర్ ప్లేట్ కాకుండా ఇస్తార్ ప్లేట్ ద్వారా మనం ఆహారం తీసుకుందాం. ప్రస్తుతం మే మాసం టెంపరేచర్ అనేది 45 నుంచి 47, 48 డిగ్రీలకు రీచ్ అవుతూ ఉన్నది. ఎండాకాలం లోపల మోదుగ చెట్టు అనేది చల్లదనాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. సో మనం గమనించవచ్చు, ఎండ అనేది ఇక్కడ చాలా విపరీతంగా ఉంది. ఎండ అసలు ఎండను గమనించినట్టయితే మనం కళ్ళతో చూడలేం, ఎండ అంత ఎక్కువగా ఉంది ఎండ. అదేవిధంగా మనం మోదుగ చెట్టును గమనించినట్టయితే చూడండి ఎంత చల్లదనంగా ఉంది ఇక్కడ. సో ఎప్పుడైతే మనం ప్రకృతిని సంరక్షిస్తూ ఉంటామో, సో ప్రకృతి మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఇక చిన్న చిన్న పక్షులు కానీ ఇతర జీవులు కానీ ఈ యొక్క చెట్లపైననే ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ఎలా అనగా చెట్లు ఉంటేనే పండ్లు ఫలాలు ఉంటాయి. కోతులు కానీ ఇతర జీవులు కానీ ఇక రోడ్లపైకి రాదు. ఎందుకంటే పుష్కలమైన ఆహారం లభించినప్పుడు అడవులలో నుంచి జీవులు బయటకు రావు. అదేవిధంగా నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు ఎండాకాలంలో అడవులలోని జీవులు బయటికి రావు. అందుకే నేచర్ సంరక్షించుకున్నట్లయితే మనం అన్ని జీవులను సంరక్షించినట్టే. సో సేవ్ నేచర్, సేవ్ వాటర్,
Thank you once again. Yours, Jwalogy K. Gopal Reddy. Please subscribe and share. Thank you once again.